ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మామూలుగా మనందరికీ వేసవికాలంలో చెమటలు ఎక్కువ పట్టేసరికి చెమటల ద్వారా లవణాలు ఎక్కువ పోతూ ఉంటాయని ఒక సంశయం ఉంటుంది. వాస్తవమే. మన రక్తంలో ఉండే లవణాలు కాస్త ఎక్కువగా ఖర్చయి చెమట రూపంలో పోతూ ఉంటాయి. పోయిన లవణాలన్నింటినీ మనం తిరిగి అందించే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. మరి మనందరికీ కూడా లవణాలను రిప్లేస్ చేయాలి అంటే ఉప్పు మాత్రమే బాగా వేసుకోవాలి వేసవిలో అని ఒక అనుమానం ఉన్నది. అంటే ఉప్పు తింటేనే లవణం వస్తుందా? ఇక ఏ ఆహారాల్లో లవణాలు ఉండవా? మరి ఉప్పు అనేది దాహాన్ని పెంచుతుంది. దాహం పెంచే ఆహారాలు వేసవిలో తినకూడదండి. దాహాన్ని తీర్చేవి తినాలి. లవణాలని న్యాచురల్గా ఇచ్చేవి తీసుకోవాలి. వేసవికాలం అని ఉప్పు ఎక్కువ తింటే లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి. అసలే బీపీలు, ఇంకా కిడ్నీ సమస్యలు, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, ఇట్లా ఆస్తమా ఉన్నవారు ఉప్పు ఎక్కువ తింటే వేసవికాలం అని ఈ జబ్బులన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి వేసవికాలంలో సాల్ట్ ఎక్కువ తినొద్దు. ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. నీళ్ళు ఎక్కువ తాగండి. కానీ సాల్ట్ బాగా కావాలి అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఉంది, ఇది ఒక్కటి తినండి. ఆ ఫ్రూట్ ఏంటో తెలుసా? కర్బూజా. కర్బూజా పండు తింటే ఉప్పు తిన్నట్లేక. అందులో ఉన్న ఉప్పు ఒక 1/2 కేజీ కర్బూజా మనం తినేసామనుకోండి, డే మొత్తానికి కావాల్సిన మీ సాల్ట్ ఒక్క కర్బూజాలో వెళ్ళే సరిపోతుంది. అంత ఎక్కువ సోడియం ఉంటుందన్నమాట. ఏ ఫ్రూట్లోనే అంత ఎక్కువ సోడియం లేదు. కర్బూజా పండు అంటే నెంబర్ 1 సోడియం ఎక్కువ ఉన్న ఫ్రూట్ అన్నమాట. మన శరీరానికి 300 మిల్లీగ్రాముల నుంచి 400 మిల్లీగ్రాముల సోడియం సమ్మర్లో సరిపోతుందండి, ఒక్కరోజుకి కావాల్సింది. మరి మనకి 300 మిల్లీగ్రాముల సోడియం అంటే 300 గ్రాముల కర్బూజా పండు తింటే చాలు. ఇన్ని మొక్కలు తింటే చాలు. 1/2 కేజీ మొక్కలు అంటే ఎన్ని వస్తాయి? ఇన్ని 300 గ్రాముల మొక్కలంటే కర్బూజాలో సోడియం మొత్తం ఫుల్గా సరిపోతుంది. ఎలా అంటే 100 గ్రాముల కర్బూజా పండు తీసుకుంటే అందులో సుమారుగా 105 మిల్లీగ్రాముల సోడియం ఉంది. కొబ్బరి నీళ్ళల్లో ఎంత సోడియం ఉందో ఈక్వల్గా సేమ్ కర్బూజా పండ్లు అంత సోడియం ఉంది. ఏ పండ్లలో ఎంత ఎక్కువ ఉండదండి. అంచేత కర్బూజా పండు తీసుకుంటే ఎంత శక్తి వస్తుంది, అందులో ఎంత శాతం నీరు ఉంటుంది, ఇతర విషయాలు కూడా చెప్దామండి. 100 గ్రాముల కర్బూజా పండు తీసుకుంటే 94 గ్రాములు నీళ్లే ఉంటాయి. ఇక 6% ఈ శక్తినిచ్చే కానీ లవణాలు కానీ అంత నీటి శాతం ఉంటుంది. 100 గ్రాముల కర్బూజా పండు తీసుకుంటే 17 క్యాలరీలు శక్తి అనమాట. అంటే తక్కువ క్యాలరీస్. అంటే మీరు 1/2 కేజీ తిన్నా ఒక కాఫీ డిస్పోజబుల్ కప్పు తాగుతారు కదా అన్న రైల్లో కానీ అక్కడక్కడ బొడ్డ కప్పుది, ఆ కప్పు కాఫీ తాగితే 50 శక్తి వస్తుందండి. టీ స్టాల్లో తాగేది. మనకి సుమారుగా ఒక 1/2 కేజీ కర్బూజా పండు 300 గ్రాముల కర్బూజా పండు తిన్నారంటే వచ్చేది ఒక బొడ్డ కాఫీ అంత శక్తి. క్యాలరీస్ ఎక్కువ ఉండవు, కానీ లవణాలు ఎక్కువ వస్తాయి. కడుపు నిండా తిన్నా మీరు బరువు పెరగరు, షుగర్ పెరగదు. అంచేత కర్బూజా పండుని సాల్ట్ అందించే పండు అనొచ్చు. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కూడా వేసవిలో మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి, చెమటలు ఎక్కువ పడుతున్నాయని ఉప్పు మీరు అదనంగా ఏమి వేసుకోవక్కర్లేదు. భయపడకండి, ఎవరైనా చెప్పినా అది కరెక్ట్ కాదు. నీళ్లు బాగా త్రాగితే సరిపోతుంది. మనకు కావలసిన లవణాలు మంచి పండ్ల ద్వారా, కూరగాయల ద్వారా, కాస్త సలాడ్స్ ద్వారా, జ్యూసుల ద్వారా అందిస్తే చాలు. జబ్బులు రాకుండా లవణాలు అందుతాయి. రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ సమ్మర్లో మనకు రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి వేసవికాలంలో న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కంపల్సరీ కర్బూజా పండుని 1/2 కేజీ అన్న తినడానికి ట్రై చేయండి. బాగా లభిస్తుంటాయి సమ్మర్లో కర్బూజా పళ్ళు. కానీ మార్కెట్లో ఎక్కువ మంది పుచ్చకాయలు తింటుంటారు కానీ కర్బూజా పళ్ళు ఎక్కువ తినరు సమాజంలో ఎవరిని తీసుకున్న యావరేజ్న. ఎందుకంటే పుచ్చకాయ అదో రకంగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు నీరుగా ఉంటుంది. కర్బూజా అయితే నమలాలి, ఇదేదో దోసకాయ తిన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ కర్బూజా కూడా తీపిగా ఉండే రకాలు వచ్చినాయి, ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. అలాంటి కర్బూజా తీసుకుని చక్క రోజు ఈవినింగ్ మీరు మామిడి పళ్ళు తింటారు సమ్మర్లో. మీరు బరువు పెరగకుండా ఉండాలన్నప్పుడు ఏం చేయాలో తెలుసండి? ఈవినింగ్ డిన్నర్లో మామిడి పళ్ళు 2 తినేటప్పుడు కడుపు నిండా మామిడి పళ్ళు తినలేం కాబట్టి ఆ 2 మామిడి పళ్ళతో పాటు కర్బూజాతో పొట్ట నింపేసేయండి. పుచ్చకాయ ముక్కలు కొన్ని తినండి,
కర్బూజాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సాల్ట్ కంప్లీట్ జీరో చేసి కూరలు తినేవారందరూ కర్బూజా ఎక్కువ తినండి. ఇక నేను ఆరోగ్య సంరక్షణార్థం కొంచెం మారుతున్నానండి, ఉప్పు బయట నుంచి ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం వాడుతున్నాను అనుకున్న వారు సమ్మర్లో కూడా ఉప్పు అదనంగా అసలు ఎక్కడ బయట వాడకుండా హై బీపీలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్ల సంబంధమైన సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు, సాల్ట్ ఎక్కువైతే ఈ జబ్బులు పెరుగుతాయి. కాబట్టి వేసవి కాలంలో కర్బూజా మీరు ఎక్కువ పెట్టుకు తినండి, సాల్ట్ రిప్లేస్ అయిపోతుంది, నార్మల్ లెవెల్కి మీకు వచ్చేస్తుంది అనమాట. చేత డైలీ కర్బూజా వాడుకోవచ్చు. వెజిటబుల్ జ్యూసులు మనందరం త్రాగుతూ ఉంటాం. క్యారెట్, టమోటా, బీట్రూట్, కీరా జ్యూసు. సమ్మర్లో కీరా, దోసకాయ తగ్గించి వేసుకుని కావాలంటే కర్బూజా ఎక్కువ వేసేసుకోండి జ్యూసులో. వెజిటబుల్ జ్యూసులో కర్బూజా వేయండి, సాల్ట్ బాగా వెళుతుంది. కొంతమందికి సోడియం పర్సంటేజ్ నాకు సరిగా తగ్గుతున్నదండి, అంత సరైన మోతాదులో ఉండట్లేదు అన్నవారు కర్బూజా పండుని విడిగా తింటాము, కర్బూజా పండు వెజిటబుల్ జ్యూస్లో వేసుకుని అట్లా గ్రైండ్ చేసి తీసుకుంటే సాల్ట్స్ న్యాచురల్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు ఎటు జ్యూస్ తాగేటప్పుడు కొన్ని ముక్కలు వేయండి, సరిపోతుంది. అంచేత రెగ్యులర్గా కర్బూజా తీసుకుంటే మంచిది. మీలో కొంతమందికి కర్బూజా తీసుకుంటే జలుబు చేస్తుందేమో అని అనుమానం, అపోహ ఉంది. మరి కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుందని ఎప్పుడన్నా ఉందా? చల్లటి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే జలుబు చేస్తుందని ఉందా అనుమానం? అవన్నీ ఏమీ చేయనప్పుడు ఇది ఎందుకు చేస్తుంది చెప్పండి. అంచేత అలాంటివి ఏమీ చెయ్యవు. చక్కటి పండు, ఏ దోషం ఉండదు. కర్బూజా పండుని సీజన్లో పెట్టుకుని బాగా తినండి, పిల్లలకు కూడా బాగా పెట్టండి. కర్బూజా మీద తినేటప్పుడు మీలో చాలామంది ఏం చేస్తారంటే పంచదార చల్లుకుంటుంటారు. ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది పంచదార వాడితే. పంచదార చల్లకండి. కర్బూజాని టేస్టీగా తినాలంటే ఇంకో చిట్కా చెప్తాను. ఎండు ఖర్జూరం పొడి మీ అందరి ఇళ్లల్లో ఉంటుంది. ఎండు ఖర్జూరం పొడి చల్లండి, చాలా బాగుంటాయి. కర్బూజా మొక్క కొద్దిగా చప్పగా ఉందనుకోండి, అది చల్లుకు తినండి. లేదా తేనె 1-2 స్పూన్లు కర్బూజా మొక్కల మీద అట్లా డ్రెస్సింగ్ చేయండి, తినండి. చాలా టేస్టీగా ఉంటాయి కర్బూజా మొక్కలు. ఎట్లయితే పంచదార మాత్రం వేయకండి ఈసారి, స్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇన్నాళ్ళు కర్బూజా ఎంత గొప్పదని తెలియదు కదా, అందుకని సమ్మర్ తెలియక అందరూ సోడాల్లో ఉప్పు, మామిడికాయ మొక్కల్లో ఉప్పు, పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు, అన్నిట్లో ఉప్పు ఎక్కువ వేసుకుని మజ్జిగలు అట్లా తాగేస్తూ లేని కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతున్నది. కాస్త ఈసారికి అట్లా తప్పు చేయకుండా కర్బూజాను బాగా తినండి. ఈ రకంగా రకరకాల రూపాల్లో వాడుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి న్యాచురల్ ఫుడ్స్ వల్ల ఈ లవణాలు, విటమిన్స్, నీరు అన్నీ వెళతాయి. ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి కర్బూజాల. మళ్ళీ రక్షణ వ్యవస్థ సమ్మర్లో బాగా పెరగటానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మీకు కలిగిస్తుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా ఉపయోగించుకోగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.